Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today we are discussing about the third BSc 6th semester syllabus elective paper. There is the plant tissue culture and its biotechnological applications in that fourth unit chapter. That is the fourth unit. We are already discussed in last classes gene transfer methods, vector mediated gene transfer method and direct gene transfer method. After the gene transformation, how to identify that? The జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేదు అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేయడం కోసం మనం ఉపయోగించేటటువంటి అంటే మన జీన్స్ ట్రాన్స్ జీన్స్ అనేటటువంటివి ప్లాంట్లోనికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పడం కోసం అంటే దానికోసం ఉపయోగించేటటువంటి జీన్స్కి సంబంధించింది అనమాట. అది సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మీకు ఇక్కడ. ఇది ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉన్నారు, షూర్గా వచ్చేటటువంటి ఎస్ఏ క్వశ్చనే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందులో టైప్స్ ఉంటాయి, అంటే 2 టైప్స్ అని చెప్పేసి చెప్తాము. సెలెక్టబుల్ మార్కర్స్, రిపోర్టర్ మార్కర్ జీన్స్ అని చెప్పేసి. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్. వాట్ ఈస్ దట్? ఇన్ జనరల్, జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ ఏ లో ఫ్రీక్వెన్సీ ఈవెంట్. Some methods for selecting the transformed plant materials, cells, tissues have been devised by using a set of genes referred to as marker genes. అంటే ఏంటి ఇక్కడ? సెట్ ఆఫ్ జీన్స్ అంటే మనకు ఒక జీన్, మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పడం కోసం, ఆ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి మెన్షన్ చేయడం కోసం ఒక సెట్ ఆఫ్ జీన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఆ సెట్ ఆఫ్ జీన్స్నే మార్కర్ జీన్స్ అంటాం. అంటే ఏంటి? డిజైరబుల్ జీన్తో పాటు ఈ సెట్ ఆఫ్ జీన్స్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. చేసినప్పుడు when desirable gene is transformed into the new plant, then that gene is expressed. ఆ జీన్ కూడా దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ అయ్యేటటువంటి క్యారెక్టర్ని బట్టి వీ కెన్ ఐడెంటిఫై దట్. అంటే సెట్ ఆఫ్ జీన్స్ that is referred to as the marker genes. These marker genes are introduced into the plant material along with the target genes. The marker genes are of 2 types. Here the set of genes అని చెప్పేసి చెప్తున్నాం కదా, అవి 2 రకాలుగా ఉంటాయి. There is a selectable marker genes, reporter genes. అందులో ఫస్ట్ ది సెలెక్టబుల్ మార్కర్ జీన్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. Selectable marker genes. The selectable marker genes are usually as integral part of the plant transformation system. They are present in the vector along with the target gene. అంటే మన టార్గెట్ జీన్తో పాటు మనం ఈ సెట్ ఆఫ్ జీన్స్ను కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అన్నమాట. In a majority of cases, the selection is based on the survival of the transformed cells. అంటే మనకి డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది లేనిది అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసమే కదా. మళ్ళీ దానికి గ్రోయింగ్ మీడియా లోపల అంటే మనం కల్చర్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఇన్ మెజారిటీ ఆఫ్ కేసెస్ ద సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సర్వైవల్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి సెల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్జెనిక్ సెల్స్. ఆ సెల్స్ అనేటటువంటి మన కల్చర్ మీడియా మీద గ్రోఅప్ చేసినప్పుడు, కల్చర్ మీడియా మీద గ్రోఅప్ అవుతేనే దట్ కెన్ గివ్ టు ద ప్రూఫ్ అనేది వస్తుంది అనమాట. వెన్ గ్రోన్ ఆన్ ఏ మీడియం కంటైనింగ్ ఏ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అయినా, యాంటీబయాటిక్స్ అయినా, హెర్బిసైడ్స్, యాంటీమెటబలైట్స్, అంటే వీటిని యాడ్ చేసి కల్చర్ చేస్తాం. ట్రాన్స్జెనిక్ అంటే మనం డిజైరబుల్ జీన్ కంటైనింగ్ సెల్స్ని కల్చర్ చేస్తాం అన్నమాట. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్స్, యాంటీబయాటిక్, హెర్బిసైడ్స్, యాంటీమెటబలైట్స్ ఏదో ఒక దాన్ని కల్చర్ మీడియాలో యాడ్ చేసుకుని వీ కెన్ కల్చర్ దెమ్. అప్పుడు అవి సర్వైవ్ అవ్వాలి. అంటే మన ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అనేటటువంటివి సర్వైవ్ అవ్వాలి.
అప్పుడు మాత్రమే ఐడెంటిఫై అవుతుంది. దిస్ ఈజ్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ ద సెలెక్టబుల్ మార్కర్ జీన్ కన్ఫర్స్ రెసిస్టెంట్ టు టాక్సిసిటీ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. అంటే ఒకవేళ మనం రెసిస్టెంట్ పర్పస్కి సంబంధించినటువంటి జీన్స్ని పంపించినట్లయితే వీటి కాంపౌండ్స్ మీద అంటే దిస్ కంటైనింగ్ మీడియా ఉన్నప్పుడు దట్ కెన్ సర్వైవ్ వైల్ ద నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ గెట్ ఫెయిల్డ్. అంటే మన డిజైరబుల్ జీన్ ఉన్నటువంటి సెల్స్ అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతే సర్వైవ్ అవుతాయి. ఒకవేళ మన డిజైరబుల్ జీన్ రెసిస్టెంట్ పవర్ ఉన్నటువంటి జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయింది అనుకోండి, దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అందువల్ల ఫెయిల్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ ఆర్ అవైలబుల్ or they are grouped into 3 categories: antibiotic resistance, herbicidal resistant or metabolic. అంటే మెటబాలిక్ బేస్, హెర్బిసైడల్ రెసిస్టెంట్ బేస్, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బేసిక్ అని చెప్పేసి 3 రకాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బేసిక్ జీన్స్ గురించి మాట్లాడదాము. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ యాంటీబయాటిక్స్ని యూజ్ చేసుకుంటాం. In many plant transformation systems, antibiotic resistant genes are used as the selectable markers. మనం ఆల్రెడీ వెక్టార్స్ గురించి స్టడీ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PUC 18 గురించి మాట్లాడుకున్నాం 3rd యూనిట్ లోపల. దానిలో టెట్రాసైక్లిన్, యాంఫిసిలిన్ అనేటటువంటి రెసిస్టెంట్ పవర్ ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం. అవునా? ఇక్కడ కూడా మనకి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ క్యారెక్టర్స్ ఉండేటటువంటి సమ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయన్నమాట. డిస్పైట్ ద ప్లాంట్స్ బీయింగ్ యూకారియోటిక్ ఇన్ నేచర్, యాంటీబయాటిక్స్ కెన్ ఎఫెక్టివ్లీ ఇన్హిబిట్ ద ప్రోటీన్ సింథసిస్ ఇన్ సెల్యులార్ ఆర్గనెల్స్, పర్టికులర్లీ ఇన్ క్లోరోప్లాస్ట్. అంటే ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంట, ప్లాంట్ లోపల జరిగేటటువంటి ప్రోటీన్ సింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ని ఇన్హిబిట్ చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లో ఉండేటటువంటి ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్. అందువల్ల మనకు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. సమ్ ఆఫ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ ఆర్ నియామైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్. ఇక్కడ ఫస్ట్ జీన్ గురించి మాట్లాడుతున్నాము. నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ అది ఎంజైమ్ పేరు. దాన్ని కోడ్ చేసేటటువంటి జీన్ ఏంటంటే NPT2. బ్రాకెట్లో వేసాం కదా, NPT2 అనేటటువంటిది అసలు జీన్ పేరు. అది కోడ్ చేసేటటువంటి ఎంజైమ్ పేరు నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ 2. అంటే ఈ సెట్ ఆఫ్ జీన్ని యూజ్ చేస్తాం. NPT2 అనేటటువంటిది సెట్ ఆఫ్ జీన్ అన్నమాట. దీన్ని మనం మార్కర్ కింద యూజ్ చేసుకుంటాం. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ సెలెక్టబుల్ మార్కర్ ఈజ్ NPT2 జీన్ ఎన్కోడింగ్ ద ఎంజైమ్ నియోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ 2. దిస్ మార్కర్ జీన్ కన్ఫర్మ్స్ రెసిస్టెన్స్ టు ద యాంటీబయాటిక్ కెనామైసిన్. అంటే కెనామైసిన్ అనేటటువంటి దానికి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంటుందన్నమాట. అంటే మన కల్చర్ మీడియం లోపల కెనామైసిన్ని యాడ్ చేసి మన ట్రాన్స్ఫర్ అయినటువంటి ట్రాన్స్జెనిక్ సెల్స్ని కల్చర్ చేస్తే ఆ ట్రాన్స్జెనిక్ సెల్స్ అనేటటువంటి సర్వైవ్ అవ్వాలి, అంటే బ్రతికుండాలి సెల్స్. అప్పుడే దట్ కెన్ డిజైరబుల్ జీన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అని చెప్పేసి అర్థమవుతుందన్నమాట. అంటే మన సెట్ ఆఫ్ జీను మన దాంతోపాటు సెలెక్టబుల్ మార్కర్ జీన్ని పంపిస్తున్నాం కదా, ఆ మార్కర్ జీన్ అందులో ఉంటుంది కాబట్టి కెనామైసిన్ లోపల గ్రో అప్ అవుతుంది. ఒకవేళ ఆ సెట్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అక్కడ కెనామైసిన్ ఉన్నప్పుడు దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్ అండ్ ఇట్ మీన్స్ దట్ ఈస్ ద నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అని అర్థమవుతుంది అనమాట. ద ట్రాన్స్ఫార్మెంట్స్ అండ్ ద ప్లాంట్ derived from them can be checked by the applying kanamycin solution. The resistant progeny can be selected. అంతే కదా, కెనామైసిన్ ఉన్నప్పుడు కూడా ఆ సెల్స్ సర్వైవ్ అయినాయి అంటే మన డిజైరబుల్ జీన్ అలాగే సెలెక్టబుల్ మార్కర్ జీన్ ట్రాన్స్ఫర్ అయినట్టు లెక్క. అందువలన వాటిని మనం నెక్స్ట్ ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. Next, second one is the hygromycin phosphotransferase. This is the second one, antibiotic resistant category, HPT gene antam. The antibiotic hygromycin is more toxic than the neomycin. Neomycin kante toxic ga untundanta. Therefore can kill non-transformed. అంటే ఒకవేళ నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ గాను ఉంటే చచ్చిపోవాల్సిందే మీడియా లోపల. Plant cells much faster.
hygromycin phosphotransferase gene thus provides resistance to transformed cells. అంటే మనం ఈ సెట్ ఆఫ్ జీన్స్ని పంపిస్తాం కాబట్టి డిజైరబుల్ జీన్తో పాటు మనం ఒక సెట్ ఆఫ్ జీన్స్ని పంపిస్తామన్నాం కదా, దట్ ఈస్ ద సెలెక్టబుల్ మార్కర్ జీన్ అన్నాం కదా. అప్పుడు ఆ సెల్స్ని తీసుకొచ్చి మనం ఈ హైగ్రోమైసిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ ఉన్నటువంటి దానిలో కల్టివేషన్ చేస్తే దట్ కెన్ సర్వైవ్డ్. ఒకవేళ నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ అయితే దట్ కెన్ అండర్గో ద కిల్ ప్రాసెస్. అయితే థర్డ్ వన్ ఈ కేటగిరీ లోపల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లోపల ఎమినోగ్లైకోసైడ్ ఎడినైల్ ట్రాన్స్ఫరేజ్, ఏఏడి క్యాపిటల్ ఏ, అంటే దిస్ ఇస్ ద జీన్. అది కోడ్ చేసేటటువంటి ఎంజైమ్ పేరేంటి? ఎమినోగ్లైకోసైడ్ ఎడినైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోడ్ చేస్తుంది. ఎమినోగ్లైకోసైడ్ 3' ఎడినైల్ ట్రాన్స్ఫరేజ్ జీన్ కన్ఫర్మ్స్ రెసిస్టెంట్ టు ద ట్రాన్స్ఫార్మ్డ్ ప్లాంట్ సెల్స్ అగెనిస్ట్ ద యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ అండ్ స్ట్రెప్టోనోమైసిన్. అంటే స్ట్రెప్టోనోమైసిన్కి రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉంటాయి అన్నమాట ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అనేటటువంటివి. అంటే ఇటు స్ట్రెప్టోనోమైసిన్ని కల్చర్ మీడియాలో యాడ్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ అంటే డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ సర్వైవ్డ్. నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ అండర్గో ద డెత్ కండిషన్స్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్దేమో కెనామైసిన్ బేసిక్, రెండోది వచ్చి హైగ్రోమైసిన్ బేసిక్, మూడోది వచ్చేమో మనకి స్ట్రెప్టోమైసిన్ బేసిక్ అనమాట. అంటే దిస్ ఇస్ ద యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మార్కర్ జీన్స్ కింద, సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ యాంటీ మెటబలైట్ మార్కర్ జీన్. అంటే ఇందాక యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ బేస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి? మెటబలైట్ అంటే సమ్ ఆఫ్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. అంటే మెటబాలిక్ ప్రాసెస్ లోపల కాంపౌండ్ ఫార్మేషన్ జరిగితే మన జీన్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్, దిస్ ఈజ్ ద ఎంజైమ్. డిహెచ్ఎఫ్ఆర్ జీన్, దిస్ ఈజ్ కోడ్ బై దట్. అంటే డిహెచ్ఎఫ్ఆర్ జీన్ అనేటటువంటిది డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ని కోడ్ చేస్తుంది. ఈ జీన్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మనం. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై డిహెచ్ఎఫ్ఆర్ జీన్ ఇన్హిబిటెడ్ బై ద యాంటీ మెటబలైట్ మిథోత్రెక్సేట్. అంటే ఇక్కడ ఏంటి? ఇది ఏం చేస్తుంది? ఎంజైము మిథోత్రెక్సేట్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. A mutant DHFR gene in mouse that codes for this enzyme, low affinity to methotrexate, has been identified. This DHFR genes fused with the CAM or promoter, CAM and promoter results in methotrexate resistance marker, which can be used for the selection of ట్రాన్స్ఫార్మ్డ్ ప్లాంట్స్. అంటే ఈ ఎంజైమ్ కానీ కోడ్ చేసింది అనుకోండి డిహెచ్ఎఫ్ఆర్ జీను, మిథోత్రెక్సేట్ అనేటటువంటి మెటబలైటు ఏర్పడకుండా ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట. అది ఇక్కడ యాంటీ మెటబలైట్ మార్కర్ జీన్ అంటే. అదే థర్డ్ కేటగిరీలో 3 గ్రూప్స్ అన్నాం కదా, థర్డ్ వన్ వచ్చి హెర్బిసైడ్ రెసిస్టెంట్ మార్కర్ అన్నాం. ఇక్కడ జీన్స్ దట్ కన్ఫర్ resistant to herbicides are in use as marker for the selection of transgenic plants. Herbicide resistant marker genes ఇక్కడ వాటి గురించి ఫాస్ఫినోథ్రిసిన్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటటువంటి ఎంజైమ్. దీన్ని ప్యాట్ ఆర్ బార్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అంటే ఎంజైమ్ని కోడ్ చేసేటటువంటి జీన్స్ అవి. ద జీన్స్ కోడ్ ఫర్ ఫాస్ఫినోథ్రిసిన్ ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్ విచ్ కన్వర్ట్ దీస్ herbicides into a acetylated forms that are non-herbicidal. Biolops and phosphinothrysin glufosinate are commonly used herbicides. మనం దీనికి సంబంధించి 5th యూనిట్ లోపల డిస్కస్ చేస్తాము. అంటే అక్కడ రౌండ్ అప్ రెడీ సోయాబీన్ అని చెప్పేసి ఉంటుంది, ఒకటి హెర్బిసైడ్ రెసిస్టెంట్ ఫామ్కి సంబంధించి ఒక వెరైటీ అన్నమాట. రౌండ్ అప్ సోయాబీన్ అంటే రౌండ్ అప్ రెడీ సోయాబీన్. రౌండ్ అప్ రెడీ అనే కంపెనీ పేరు. సోయాబీన్ అంటే మనకు తెలిసినటువంటి
గ్లైసిన్ మ్యాక్స్ అంటే సోయా చిక్కుళ్ళకి సంబంధించి. అంటే దానికి కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువలన ఈ సోయా బీన్స్ అనేటటువంటివి ఓన్గా రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నారు. దానికి సంబంధించింది అన్నమాట. అంటే అక్కడ దేన్ని ఉపయోగిస్తారు అంటే వీటిని గ్లైఫోసెట్ని యూస్ చేశారు. దాని లోపల కాంపౌండు అంటే అది గ్లైసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ యొక్క డెరివేటివ్ పార్ట్ కింద చెప్తూ ఉంటారు. అది ఏం చేస్తుందంటే క్లోరోప్లాస్ట్ లోపల ఫోటోసింథసిస్ జరగకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే ఫాస్ఫినోథ్రిసిన్ ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనేటువంటి ఎంజైము హెర్బిసైడ్స్ యొక్క యాక్టివిటీని స్టాప్ చేసేలాగా చేస్తుంది అన్నమాట. అంటే హెర్బిసైడ్ కాస్త నాన్ హెర్బిసైడల్ కింద మార్చేస్తుంది. అలాగే ఈనోల్ ఫైర్వెల్ షిక్మేట్ ఫాస్ఫేట్ సింథేజ్, ఇది గ్లైఫోసేట్కి చెప్పాను కదా ఇందాక, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చూపించేశారు దీన్ని. ద హెర్బిసైడ్ గ్లైఫోసేట్ ఇన్హిబిట్స్ ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్ని స్టాప్ చేస్తుంది. మరి ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో, అంతే కదా. క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్స్ లోపల మనకి ఫాస్ఫోరిలేషన్ ప్లస్ స్ట్రోమా లోపలేమో C3 సైకిల్ జరుగుతూ ఉంటుంది, అంటే డార్క్ రియాక్షన్ జరుగుతుంది. అంటే అలాంటిది క్లోరోప్లాస్ట్లో దీని యొక్క యాక్టివిటీని స్టాప్ చేస్తుంది అనమాట. ఫోటోసింథసిస్ జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఇట్ బ్లాక్స్ ద యాక్టివిటీ ఆఫ్ EPSP సింథటేజ్. అంటే ఏంటి? EPSPS అనేటటువంటి ఈ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని స్టాప్ చేస్తుంది అనమాట. ఎలాగంటే ఈ గ్లైఫోసేట్ వెళ్ళి EPSP కాంపౌండ్ అంటే EPS సింథటేజ్ అనేటటువంటి ఎంజైమ్ని బైండ్ అయిపోతుంది. అంటే జనరల్గా అయితే అక్కడ వేరే కాంపౌండ్కి బైండ్ అవ్వాలి. ఫాస్ఫోయినాల్ ఫైర్విక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది. దాంతో ఒక కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ కాంపౌండ్కి వెళ్ళి బైండ్ అవ్వాల్సింది. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే గ్లైఫోసేట్ అది ఒకేలా ఉంటుందన్నమాట. స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉండేటప్పటికి ఈ ఎంజైమ్ వెళ్ళి గ్లైఫోసేట్కి బైండ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫోటోసింథసిస్ అనేటటువంటిది ఇన్హిబిట్ అయిపోతుంది. ఏ కీ ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బయోసింథసిస్ ఆఫ్ ఫినైల్ అలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్. అంటే ఈ ఎంజైమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? EPSP సింథటేజ్ అనేటటువంటిది ప్రొడక్షన్ ఆఫ్ ద ఫినైల్ అలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఈ 3 ఎంజైమ్స్ని కోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 ఎంజైమ్స్ ఏం పని అంటే దిస్ ఈజ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థైరోసిన్ ఉంది, ట్రిప్టోఫాన్ ఉంది. ట్రిప్టోఫాన్ ఆక్సిన్ని కోడ్ చేసేటటువంటిది. అంటే ఆక్సిన్ అంటే దట్ ఈస్ ద గ్రోయింగ్ కండిషన్, మొక్క పెరగడానికి ఉపయోగపడేటటువంటిది. అవునా? ఈ 3 ఎమినో యాసిడ్స్ లేకపోతే ప్లాంట్ యొక్క గ్రోత్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వదన్నమాట. దట్స్ అంటే ఈ 3 ఎమినో యాసిడ్స్ ఏర్పడకుండా కంట్రోల్ చేయొచ్చు అనమాట EPSP సింథటేజ్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తే మనం. మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియం అండ్ పెటూనియా హైబ్రిడ్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు గ్లైఫోసేట్. అంటే ఈ గ్లైఫోసేట్కి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉన్నటువంటి జీన్ ఎందులో ఉందంటే మ్యూటెంట్ స్ట్రెయిన్స్ అనేటువంటి అగ్రోబ్యాక్టీరియం, పెటూనియా హైబ్రిడా అనేటటువంటి ప్లాంట్ లోపల. పెటూనియా హైబ్రిడా ప్లాంట్, అగ్రోబ్యాక్టీరియం వచ్చేమో బ్యాక్టీరియా, వాటిలో ఉందంట దీనికి సంబంధించిన రెసిస్టెంట్ పవర్కి సంబంధించిన జీన్. మనం 5th యూనిట్లో బాగా డిస్కస్ చేస్తాం దీని గురించి. ద జీన్స్ EPSPS AROA కన్ఫర్ రెసిస్టెన్స్ టు ద ట్రాన్జెనిక్ ప్లాంట్స్ విచ్ కెన్ బి సెలెక్టెడ్. అంటే ఇక్కడ ఏంటి మనకి హెర్బిసైడ్ రెసిస్టెంట్ గ్లైఫోసేట్ అనేటటువంటిది ఫోటోసింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది ప్లాంట్ లోపల. అంటే హెర్బ్ అనేటటువంటిది పెరగకుండా కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ బ్రోమాక్సినిల్ నిట్రులేజ్ అనేటటువంటి ఇంకో యాక్టివిటీ. ద హెర్బిసైడ్ బ్రోమాక్సినిల్ ఇన్హిబిట్స్ ద ఫోటోసింథసిస్ PS2. బ్రోమాక్సినిల్ నైట్రులేజ్ ఎంజైమ్ కోడెడ్ బై జీన్ BXN అనేటటువంటి జీన్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి బ్రోమాక్సినిల్ నైట్రులేజ్ అనేటటువంటి ఎంజైము ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుంది? హెర్బిసైడ్ యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోపల PS2 అంటే ఫాస్ఫోరిలేషన్ ఉంటుంది కదా, PS2ని స్టాప్ చేస్తుంది. అంటే మనకి కావాల్సినటువంటి
ఎలక్ట్రాన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఫోటోసింథసిస్ ఆగిపోతుంది. హెర్బిసైడ్ యొక్క ఫోటోసింథసిస్ ఆగిపోతే స్టాప్ ద రియాక్షన్, అంటే ఆటోమేటిక్గా హెర్బ్ చనిపోతుంది అనమాట. ద జీన్ BXN కెన్ బి సక్సెస్ఫుల్లీ యూజ్డ్ యాజ్ ద సెలెక్టబుల్ మార్కర్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ప్లాంట్స్. అంటే ఇవి మూడు కూడా బ్రోమాక్సినిల్ నైట్రోలేజ్ అనేటటువంటిది, ఈ EPSPS అంటే మనకి ఇనోల్ఫైర్వల్ షిక్మిట్ ఫాస్ఫేట్ సింథటేజ్ అనేటటువంటిది, అలాగే ఫాస్ఫోనో త్రిసిన్ ఎస్టైల్ ట్రాన్స్ఫరేజ్, ఈ మూడు ఎంజైమ్స్ అనేటటువంటివి హెర్బిసైడ్ రెసిస్టెంట్ మార్కర్ జీన్స్ కింద ఉపయోగపడతాయి. అంటే హెర్బిసైడ్ రెసిస్టెంట్ కింద 3 జీన్స్ చెప్పుకున్నాము. యాంటీ మెటబలైట్ మార్కర్ జీన్ కింద ఒకటే చెప్పాము, డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ అనేటటువంటిది. అలాగే ఇక్కడ యాంటీబయాటిక్స్ కేటగిరీ లోపల నియామైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ 2ని, హైగ్రోమైసిన్ ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ని, ఎమినోగ్లైకోసైడ్ ఎడినల్ ట్రాన్స్ఫరేజ్ని, ఈ 3 జీన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేసాం. అంటే మనకి సెలెక్టబుల్ మార్కర్స్ అడిగినప్పుడు దీని గురించి మాత్రమే రాస్తారన్నమాట మీరు. ఓన్లీ దీస్ ఆర్ ద సెలెక్టబుల్ మార్కర్ జీన్స్. ఇంకా రెండోది వచ్చింది రిపోర్టర్ జీన్స్ అని చెప్పేసి. ఈ రిపోర్టర్ జీన్స్లో కూడా మనకి 3 ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంటాయి. అంటే మిమ్మల్ని రిపోర్టర్ జీన్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్కి అడగొచ్చు, లేదా రిపోర్టర్ జీన్స్లో ఉన్నటువంటి టైప్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని విడివిడిగా అంటే షార్ట్కి అడగొచ్చు. ఖచ్చితంగా షార్ట్లో ఉంటుందండి ఇది. అంటే గస్ అని చెప్పేసి, లేదా GFR అని, అంటే GFP అని చెప్పేసి, ల్యూసిఫెరేజ్ అని చెప్పేసి, ఇలాగ 3 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దాన్ని విడివిడిగా షార్ట్కి అడగడం జరుగుతుందన్నమాట. రిపోర్టర్ జీన్స్ గురించి, ఏ రిపోర్టర్ జీన్ మే బీ రిగార్డెడ్ యాజ్ ద టెస్ట్ జీన్ whose expressions can be quantified. The plant transformation can be assessed by the expression of reporter genes, screenable, scoreable gas. In general, a assay for the reporter gene is carried out by estimating the quality of the protein of products or final products formed. అంటే రిపోర్టర్ జీన్స్ లోపల రియాక్షన్ జరిగి మనకి ప్రోటీన్ అనేటటువంటిది ఏర్పడాలన్నమాట. ఏర్పడితేనే వీ కెన్ ఐడెంటిఫై దట్. అండ్ ఇక్కడ ఏంటి, ఎక్స్ప్రెషన్ కెన్ బి క్వాంటిఫైడ్. మనకి ఎక్స్ప్రెషన్ అనేటటువంటిది అవసరం. ఫస్ట్ది బీటా గ్లూకోరినోడేజ్ అనేటటువంటిది, బీటా గ్లూకోరినోడేజ్. దాన్నే మనం సింపుల్గా గస్ జీన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గస్ జీన్ అనేటటువంటిది బీటా గ్లూకోరినోడేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోడ్ చేస్తుంది. దీని యొక్క యాక్టివిటీ ఏంటి, బీటా గ్లూకోరినోడేజ్ ప్రొడ్యూస్డ్ జీన్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ రిపోర్టెడ్ జీన్ ఇన్ అసెసింగ్ ప్లాంట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్లాంట్ లోపల రిపోర్టర్ జీన్ కింద దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్స్ ఎస్ఐస్ ఆర్ వెరీ సెన్సిటివ్. Its assays are very sensitive. Quantitative estimation of the enzyme can be done by fluorometric method. అంటే మనం ఆ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఫ్లూరోమెట్రిక్ మెథడ్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. యూజింగ్ సబ్స్ట్రేట్ 4-methyl amblyferyl beta D-glucuronide which is hydrolyzed to 4-methyl amblyferone. అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ ఉంది కదా, 4-methyl amblyferyl అనేటటువంటి సబ్స్ట్రేట్ని 4-methyl amblyferone అనేటటువంటి ప్రోడక్ట్ కింద ఈ ఎంజైమ్ మారుస్తుందన్నమాట. అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగింది కదా, అంటే ప్రోటీన్ సింథసిస్ జరిగి ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ చేయాలన్నమాట. ఫార్మేషన్ జరిగితే మన డిజైరబుల్ జీన్తో పాటు సెట్ ఆఫ్ జీన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనే విషయం తెలుస్తుంది. అంటే ఈ బీటా గ్లూకోరినోడేజ్ అనేటటువంటిది కాస్త 4-methyl amblyferylని 4-methyl amblyferone కింద మారుస్తుంది అనమాట. దట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్. దాన్ని బట్టి మన జీన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అయ్యింది అనే విషయాన్ని ఐడెంటిఫై చేయవచ్చు అనమాట.
Qualitatively, data on the enzyme can be obtained by histochemical means. Enzyme localization can be detected by chromogenic substance such as the X-glucose substrate. No need to extract and identify DNA. ఇక్కడ ఏంటి, మనం సెల్ని డిస్ట్రక్ట్ చేసి అందులో ఉన్నటువంటి డిఎన్ఏని ఐసోలేట్ చేయడము అలాంటిది ఏమీ లేదు. జస్ట్ ప్రోటీన్ ఫార్మేషన్ మాత్రమే చేస్తుంది. ఆ ప్రోటీన్ ఫార్మేషన్ అంటే ఆ కాంపౌండ్ ఫార్మేషన్ జరిగిందని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి జీన్ ట్రాన్స్ఫర్ అయిందనే విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద బీటా గ్లూకోడేజ్. ఎగ్జామినేషన్లో షార్ట్కి గస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. షార్ట్ నోట్స్ లోపల 5 మార్క్స్ లోపల అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్, గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ అంటే జిఎఫ్పి జీన్ అంటాం. జిఎఫ్బి కోడెడ్ బై ద జిఎఫ్పి జీన్ అంటే గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ని కోడ్ చేసేటటువంటిది జిఎఫ్పి జీన్. ఈజ్ బీయింగ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అంటే గస్ తర్వాత జిఎఫ్పి అనేటటువంటిది ఐడెంటిఫై చేయబడింది, అందువలన రీసెంట్ ఇయర్స్ అని చెప్పడానికి కారణం. ఇన్ఫ్యాక్ట్ in many instances GFP has replaced GUS since assays of GFP are easier. అంటే గస్ కంటే జిఎఫ్పి అనేటటువంటిది చాలా ఈజీ ప్రాసెస్, నాన్ డిస్ట్రక్టివ్. అంటే అక్కడ ప్రోటీన్ ఫార్మేషన్ గురించి అన్నా ఆలోచించాలి, ఇక్కడ ప్రోటీన్ ఫార్మేషన్ గురించి కూడా ఆలోచించక్కర్లేదన్నమాట. ఎందుకంటే the screening of even the primary transplants can be done by GFP, which is not possible with other reported genes. అంటే మనం దీన్ని స్క్రీనింగ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చంట. అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, గస్ లోపల ప్రోటీన్ ఫార్మేషన్ అంటే సబ్స్ట్రేట్ అనేటువంటిది ప్రొడక్ట్ కింద ఫార్మేషన్ జరిగింది అని. ఇక్కడ అలాంటి రియాక్షన్స్ ఏమీ ఉండవు. అంటే గస్ కంటే జిఎఫ్పి అనేటటువంటిది చాలా ఈజీ ప్రాసెస్. సెల్ డ్యామేజ్ కానీ డిస్ట్రక్షన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. కానీ ఎర్లీగానే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు జీన్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ అదర్ రిపోర్టర్ జీన్స్. వేరే ఏ జీన్స్ వల్ల ఇలాంటి రియాక్షన్ జరగదన్నమాట. అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ అంటే ప్రైమరీ ట్రాన్స్ప్లాంట్స్ని అంటే అలా ట్రాన్స్ఫర్ అవగానే ఐడెంటిఫై చేయడం అనేటటువంటిది ఈ యొక్క రిపోర్టర్ జీన్ వల్ల పాసిబుల్ అవుతుందన్నమాట. అలాగే జీన్ ఫర్ జిఎఫ్పి హ్యాస్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది. అంటే ఈ జీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంట, జెల్లీ ఫిష్. ఆ జెల్లీ ఫిష్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఆక్వారియో విక్టోరియా. ఆక్వారియో విక్టోరియా అనేటటువంటి ఈ జెల్లీ ఫిష్లో నుంచి ఐడెంటిఫై అంటే సెపరేటెడ్ దట్ జీన్, విచ్ ఈజ్ పాసిబుల్ విత్ వార్ ల్యూమిసెంట్ ఆర్గానిజం. జెల్లీ ఫిష్ వైట్గా ఉంటుంది కదా, వైట్ ఫ్లోరసెంట్ లైట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అందువలన అంటే మనకి జీన్ ట్రాన్స్ఫర్ అవుతే దట్ కెన్ అండర్గో ద వైట్ ఫ్లోరసెంట్ లైట్ ఫార్మేషన్. The original GFP gene has been significantly modified to make it more useful as a reporter gene. అంటే దీని మోడిఫికేషన్ అంటే ఒరిజినల్ జిఎఫ్ జీన్ని మోడిఫికేషన్ చేసి మన అవసరానికి అనుకూలంగా మార్చుకున్నారనమాట. జిఎఫ్పి ఎమిట్స్ ఫ్లోరసెన్స్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ అండర్ ఏ ఫ్లోరసెంట్ మైక్రోస్కోప్. మీరు ఎప్పుడైనా జెల్లీ ఫిష్ని చూస్తుంటే అది మనకి చక్కగా వైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు జెల్లీ ఫిష్ని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ వైట్నెస్ అనేటటువంటిది ఈ జిఎఫ్ఈ జీన్ యొక్క ఎఫెక్ట్ వల్ల వస్తుందన్నమాట. ఈ జిఎఫ్ఈ జీన్ అనేటటువంటిది సహాయంతో అంటే ఫ్లోరసెంట్ లైట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ సెల్స్ని ఫ్లోరసెంట్ మైక్రోస్కోప్లో మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతాం, లేకపోతే మనం ఐడెంటిఫై చేయలేం. అంటే ఏంటి,
జిఎఫ్ఈ అంటే గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. అంటే ఫ్లోరసెంట్ లైట్ని ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట ఈ జీను, జిఎఫ్ఈ జీన్ అనేటటువంటి. అందువలన ఈజీగా ఐడెంటిఫై అవుతుందన్నమాట గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్, జిఎఫ్బి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్, ఇది ల్యూసిఫెరేజ్ అనేటటువంటి రిపోర్టర్ జీన్ అనమాట. అంటే లక్స్ ఏ ఆర్ లక్స్ బి జీన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ల్యూసిఫెరేజ్లో 2 టైప్స్ ఉన్నాయి, బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ అలాగే ఫైర్ ఫ్లై ల్యూసిఫెరేజ్, 2 రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ లక్స్ ఏ ఆర్ లక్స్ బి జీన్ అని చెప్పేసి అంటున్నాం కదా. అంటే ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోడ్ చేస్తుందన్నమాట. ద బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ జీన్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విబ్రియో హార్వే. అంటే ఇది ఎక్కడి నుంచి ఐసోలేట్ చేశారు? బ్యాక్టీరియా అన్నాం కదా, కామా షేప్ బ్యాక్టీరియా, విబ్రియో బ్యాక్టీరియా. అది విబ్రియో హార్వే అనే స్పీసీస్లో నుంచి ఈ ల్యూసిఫెరేజ్ జీన్ని, అంటే లక్స్ ఏఆర్ లక్స్ బి జీన్ అనే దాన్ని ఐసోలేట్ చేసుకున్నారనమాట. దే కెన్ బి డిటెక్టెడ్ ఇన్ సమ్ ప్లాంట్ ట్రాన్స్ఫర్మేషన్ వెక్టార్స్. ద డిటెక్షన్ ఎస్ఐ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బయోల్యూమిసెన్స్. ఇక్కడ కూడా ఏంటి, మన మినుగురు పురుగులాగా మిలుకుమని మెరిసేటటువంటి బ్యాక్టీరియా అన్నమాట. అంటే బ్యాక్టీరియా దాని ప్రొటెక్షన్ కోసం అది ఏర్పరచుకుంటూ ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం ఈ జీన్ని. అంటే ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోడ్ చేసేటటువంటి ఈ జీను మనకి బయోల్యూమిసెన్స్, అంటే మనకి జీవ సందీప్తి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం తెలుగులో. స్వయంగా అదే ఆ వెలుతురిని విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బయోల్యూమిసెన్స్ అంటాం. అంటే దాని యొక్క ఇంటర్నల్ యొక్క యాక్టివిటీ వలన మనకు ఆ లైటింగ్ అనేటటువంటిది వస్తుంది. బ్యాక్టీరియా లోపల ఆ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకునేటువంటి జీన్ని మనం ఐసోలేట్ చేస్తున్నాం. బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ ఏం చేస్తుంది అసలు? ఇక్కడ ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైము catalyzes the oxidation of long chain fatty aldehydes. That residues result in the emission of light which can be measured. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైము ఆక్సీకరణం అనేటటువంటి ప్రక్రియ చేస్తుంది. దేనిలో? లాంగ్ చైన్ ఫ్యాటీ ఆల్డిహైడ్స్. అంటే జనరల్గా అయితే ఇది బ్యాక్టీరియాలో ఉంది కాబట్టి ఆ బ్యాక్టీరియాలో ఉండేటటువంటి లాంగ్ చైన్ ఫ్యాటీ ఆల్డిహైడ్స్ని దట్ కెన్ అండర్గో ద ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆక్సిడేషన్ జరగడం తర్వాత మనకి ఈ లైట్ అనేటటువంటిది ఎగ్జిబిట్ అవుతుందన్నమాట. ఫ్లోరసెంట్ లైట్ అనేటటువంటిది ఎగ్జిబిట్ అవుతుంది. ఆ లైట్ ఎగ్జిబిట్ అయ్యేదాన్ని మనం మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే వీ కెన్ ఐడెంటిఫై దట్. అంటే ఎంత లైట్ ఎగ్జిబిట్ అయ్యింది అనే దాన్ని బట్టి ఇక్కడ అంటే క్వాలిటీ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ల్యూసిఫెరేజ్ ఎంజైమ్ అంటే ఈ రియాక్షన్ జరిగితే ల్యూసిఫెరేజ్ అనే ఒక ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన, ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఈ ఫ్యాటీ ఆల్డిహైడ్స్ అనేటటువంటి చైన్ కాస్త ఆక్సిడేషన్ జరిగి దట్ కెన్ రిలీజ్ ద లైట్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ రిపోర్టెడ్ జీన్. అంటే లైట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఆ లైటింగ్ని బట్టి వీ కెన్ ఐడెంటిఫై ద. అంటే ఓన్ లైట్ అది బ్యాక్టీరియాలో జరిగేటటువంటి క్యారెక్టర్ని ఆ జీన్ని ఐసోలేట్ చేసి వీ కెన్ ఇంక్లూడెడ్ ఇన్ ద దట్ కెన్ యూజ్డ్ యాజ్ ద రిపోర్టర్ జీన్ కింద ఉపయోగిస్తున్నాం. అది బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ జీన్ అయింది. ఇక్కడ ఫైర్ ఫ్లై మనకి మినుగురు పురుగు అంటాం, ఐడియా ఉండుంటే. అంటే మన చిన్నప్పుడు సరదాగా మీరేమైనా
మర్యాద రామన్న సినిమా చూస్తుంటే అందులో ట్రైన్లో ఒక సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటాడు. ట్రైన్ ఆగిన చోట మినుగురు పురుగులు అలా ఫ్లై అవుతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి ఆ సీన్ లోపల. అంటే అది ఫైర్ ఫ్లై అంటే అక్కడ ఆ ఫైర్ ఫ్లైలోంచి ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ను కోట్ చేసేటటువంటి ఎల్యూసి జీన్ అంటాం. అంటే ఫ్రీ ఫైర్ అంటే మనకు ఫైర్లో నుంచి వచ్చేటటువంటి ఫైర్ ఫ్లై నుంచి వచ్చేదేమో ఎల్యూసి జీన్ అయితే ఇక్కడ బ్యాక్టీరియాలో నుంచి వచ్చేటటువంటి లక్స్ అని చెప్పేసి తేడా ఉంది చూసుకోండి. జీన్స్ ఇవి కోట్ చేసేటటువంటి జీన్స్, కాకపోతే ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని కోట్ చేస్తున్నాయి ఇవి. ద ఎంజైమ్ firefly luciferase encoded by gene LUC catalyzes the oxidation of D-luciferase. The D-luciferase ATP dependent అంటే ఏపీటీ డిపెండెంట్ అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఇందాక బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ దానికేమో ఎనర్జీ రిక్వైర్మెంట్ అని ఏం చెప్పలేదు, కానీ ఇక్కడైతే కెటలైజెస్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద డి-ల్యూసిఫెరేజ్ అంటే డి-ల్యూసిఫెరిన్ ఏటీపీ డిపెండెంట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఎమిషన్ ఆఫ్ లైట్. అంటే లైట్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఏటీపీని రిక్వైర్ చేసుకుంటుంది అనమాట. దట్ కెన్ బి డిటెక్టెడ్ బై ద సెన్సిటివ్ ల్యూమినోమెట్రీ అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ల్యూమినోమెట్రీ అనేటటువంటి దాన్ని ఉపయోగించవచ్చు. The firefly luciferase gene, however, it is not widely used as the marker gene, since the assay of the enzyme is rather cumbersome. అంటే ఈ ఫైర్ఫ్లై లూసిఫెరేజ్ జీన్ని అంటే ఎక్కువగా ఉపయోగించారన్నమాట మార్కర్ జీన్ కింద. అంటే మరి దీన్ని సెన్సిటివ్ ల్యూమినోమెట్రీతో మనం డిటెక్ట్ చేయాలి. అందువల్ల దిస్ ఈజ్ ద ల్యూసిఫెరేజ్. అంటే ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైము బ్యాక్టీరియల్ ల్యూసిఫెరేజ్ ఉంది, అలాగే ఫైర్ ఫ్లై ల్యూసిఫెరేజ్ అనేటటువంటిది ఉంది. ఈ రెండింటి అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ల్యూసిఫెరేజ్ అనేటటువంటి దాన్ని కాన్సెప్ట్ని అడుగుతాడు, షార్ట్కి అడుగుతున్నాడు. అప్పుడు ఈ రెండింటి గురించి మీరు కలిపి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడేమో ఫైర్ ఫ్లై నుంచి తీసుకున్నటువంటి ఎంజైమ్ ఇది ఎల్యూసి జీను, అదే బ్యాక్టీరియాలో అయితే లక్సిఏ అనేటటువంటి జీన్ నుంచి వచ్చినటువంటి ల్యూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్. ఇక్కడ ఆక్సిడేషనే జరుగుతుంది, కాకపోతే ఏమవుతుంది ఇక్కడ ఆక్సిడేషన్ లాంగ్ చైన్ ఫ్యాటీ ఆల్డిహైడ్స్ అనేటటువంటివి ఆక్సిడేషన్ జరుగుతుంది, లైటు ఎగ్జిబిట్ అవుతుంది. అదే ఫైర్ ఫ్లై లోపల అయితే డి-ల్యూసిఫెరిన్ ఏపీటీ అంటే మనకి ఎనర్జీ డిపెండెంట్, ఏటీపీ డిపెండెంట్. అంటే ఈ లైట్ని మనం డిటెక్ట్ చేయాలంటే సెన్సిటివిటీ ల్యూమినోమెట్రీ అనేటటువంటిది కావాల్సి ఉంటుంది. అందువల్ల ఫైర్ ఫ్లై లూసిఫెరేజ్ని యూజ్ చేయకుండా బ్యాక్టీరియల్ లూసిఫెరేజ్ని ఎక్కువగా వాడతారంట. దిస్ ఈజ్ ద ల్యూసిఫెరేజ్కి సంబంధించి. అంటే ఈ ల్యూసిఫెరేజ్ జిఎఫ్పి అనేటటువంటిది అలాగే గస్ ఇవి మూడు కూడా రిపోర్టర్ జీన్స్ కేటగిరీకి సంబంధించినటువంటివి. ఈ మూడింట్లో ఉన్నటువంటి ఈ రిపోర్టర్ జీన్స్ని అంటే రిపోర్టర్ జీన్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్కి అడగొచ్చు, లేదా షార్ట్స్లో అడుగుతున్నారు అంటే మనకి షార్ట్లో ఖచ్చితంగా అడగడానికి చాయిస్ ఉన్నటువంటిది. అంటే మనకి 4th యూనిట్ లోపల పెద్దగా చాప్టర్ ఏమీ ఉండదు, చాలా చిన్న యూనిట్. అంటే అక్కడ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్లో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సెలక్షన్ ఆఫ్ ట్రాన్స్జెన్కి సంబంధించి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఉంటుంది కదా, ఏ ఆప్షన్లోనేమో జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ ఉంటాయి, అక్కడ పెద్దగా ఏమీ లేదు. వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ అని చెప్పేసి అగ్రోబ్యాక్టీరియం బేస్డ్ తోటి ఉంటుంది. అంటే అగ్రోబ్యాక్టీరియంలో నుంచి అంటే అగ్రోబ్యాక్టీరియంలో ఉన్నటువంటి టీడీఎన్ఏ అనేది ప్లాంట్ సెల్లోని న్యూక్లియస్లోనికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జీన్ ట్రాన్స్ఫర్ కాబట్టి అది కొంచెం లెంతీగా ఉంటుంది. మిగిలిన 3 షార్ట్స్ కింద అంటే మైక్రో ఇంజెక్షను,
జీన్ గన్ మెథడు, అలాగే మైక్రోపోరేషన్ అనేటటువంటిది. అవి 3 డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో రైట్ ఎనీ 2 జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని అడగవచ్చు, లేదా వెక్టార్ మీడియేటెడ్ అని అడగవచ్చు, లేదా డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని అడగవచ్చు, లేదా షార్ట్లోకి వచ్చేటప్పటికి మైక్రో ఇంజెక్షన్ గురించి, లేదా బాంబార్డ్మెంట్ అది జీన్ గన్ మెథడ్ గురించి అలా విడిగా ఇండివిజువల్గా అడగడానికి చాయిస్ ఉంది. ఎలక్ట్రోపోరేషన్కి సంబంధించి విడివిడిగా అడగడానికి చాయిస్ ఉంది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇది బి ఆప్షన్ లోపల వచ్చేటటువంటిది, సెలక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ అనేటటువంటిది బి ఆప్షన్లో వచ్చేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ మీకు. ఇక్కడ కూడా సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ అది ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతున్నారు. లేదనుకుంటే రిపోర్టెడ్ జీన్స్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు. రిపోర్టెడ్ జీన్స్ని మిమ్మల్ని షార్ట్కి అడుగుతున్నారు ఎక్కువగా, ఎందుకంటే గస్ జిఎఫ్పి అనేటటువంటిది ఉంది కాబట్టి, ల్యూసిఫెరేజ్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇండివిజువల్గా వీటిని 3 ఒకదాన్ని షార్ట్కి అడుగుతున్నారు. చాలా సింపుల్ టాపిక్స్ అండి, చాలా ఈజీ. కాకపోతే మీరు కొంచెం దగ్గరగా పెట్టుకుని, అంటే ఎందుకంటే జీన్స్ ఉన్నాయి కదా, ఏ జీను ఏ ఎంజైమ్ని కోడ్ చేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. అంతే కదా, జీనే కదా ఇక్కడ మన సెట్ ఆఫ్ జీన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ ద ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అన్నాం. మరి అలాంటప్పుడు ఆ జీన్కో ఏంటి, ఆ కోడ్ చేసేటటువంటి ఎంజైమ్ ఏంటో తెలుసుకోలేకపోతే ఇంకెందుకు, అది వేస్ట్ కదా. అందువల్ల ఆ ఒక్క కేర్ సిటీ తీసుకోగలిగితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద సెలక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ లోపల సెలెక్టబుల్ మార్కర్ జీన్స్, రిపోర్టర్ జీన్స్. ఓకేనా?